హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వరంగల్కి దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ రామప్ప టెంపుల్ అనేది తెలంగాణలోనే చాలా ఫేమస్. దీన్ని రీసెంట్గా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా గుర్తించారు. సో మేము ఈరోజు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. దీనికి చాలా చాలా హిస్టరీ ఉంది అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి. సో మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఎర్లీ మార్నింగ్ 5 AM మేము మా రూమ్ నుండి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. మీరు కూడా హైదరాబాద్లోని ఏ ఏరియా నుండి ట్రావెల్ చేస్తున్నా సరే ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వండి. హైదరాబాద్ నుండి రామప్ప టెంపుల్కి 210 km డిస్టెన్స్, విజయవాడ నుండి 280 km డిస్టెన్స్, ఖమ్మం నుండి 152 km డిస్టెన్స్, వరంగల్ నుండి 65 km డిస్టెన్స్ ఉంటుంది. మేము మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రైల్వే స్టేషన్లో 7 AM ట్రైన్ ఎక్కేసాం. మేము జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నాం. మీరైతే ముందే బుకింగ్ చేసుకోండి. ప్రజెంట్ మేము కాజీపేట రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. టైం ఇప్పుడు 10:30 AM అవుతుంది. కాజీపేట నుండి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ద మోస్ట్ ఫేమస్ రామప్ప టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఫస్ట్ కాజీపేట రైల్వే స్టేషన్ ఫ్రంట్లో ఉన్న ఈ స్మాల్ బస్ స్టాప్కి వచ్చి అక్కడ నుండి హనుమకొండకి రీచ్ అవ్వాలి. సో మేమైతే ప్రజెంట్ హనుమకొండ వెళ్తున్నాం. కాజీపేట నుంచి హనుమకొండకి 20 minutes టైం పడుతుంది. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 1 personకి 20 rupees ఛార్జ్ చేస్తారు. హనుమకొండ నుండి అన్ని ఏరియాస్కి బస్సెస్ ఉంటాయి. వరంగల్కి నియరెస్ట్ బస్ స్టేషన్ కూడా ఈ హనుమకొండ బస్ స్టేషన్నే. సో 11:30 AM మేమైతే హనుమకొండ రీచ్ అయ్యాం. సో మేము ఇక్కడ రామప్ప టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని ఎంక్వైరీ చేస్తే ములుగు వెళ్ళి అక్కడి నుండి రామప్ప టెంపుల్కి వెళ్ళమన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ స్టాప్, ఇదే ములుగు వైపు వెళ్ళే బస్సెస్ ఆగే స్టాప్. మేమైతే బస్సు ఎక్కేసాం. హనుమకొండ నుండి ములుగుకి నియర్లీ 2.5 hours జర్నీ. టికెట్ కాస్ట్ వచ్చేసి 1 personకి 60 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో 1 PM మేము ములుగు రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, ఈ రామప్ప టెంపుల్ జర్నీ మాత్రం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. మీకు ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ములుగులో అయితే లంచ్ చేయడానికి, రెస్టారెంట్స్ అని స్టే చేయడానికి లాడ్జెస్ కూడా ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుండి రామప్ప టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్నే చాలా లేట్గా వస్తుంటాయి. ఇక్కడ లోకల్ పీపుల్ని బెస్ట్ హోటల్ ఏంటని అడిగాము. వాళ్ళు శివాని మెస్ బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి లంచ్ చేసాము. ఫుడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఏంటంటే బస్సు లేట్ అవడం వల్ల బస్ స్టాండ్కి బయట ఉన్న జీప్లో పాలంపేట వెళ్ళాము. సో జీప్ కాస్ట్ పర్ పర్సన్కి 50 rupees ఛార్జ్ చేస్తారు. వేరే వాళ్ళు ఎక్కువ కాస్ట్ కూడా చెప్తారు. బట్ మీరేంటంటే 50 rupeesకి మాట్లాడుకోవాలి. పాలంపేట రామప్ప టెంపుల్కి నియరెస్ట్ విలేజ్ ఒక 1 km డిస్టెన్స్లో ఉంటుంది. సో ములుగు నుండి రామప్ప టెంపుల్ వరకు జీప్ జర్నీ చాలా బాగుంటుంది. మీరు వెళ్తే మిస్ కాకుండా ట్రై చేయండి. కష్టంగా ఉన్నా కఠినంగా ఉన్నా కొన్ని డెస్టినేషన్స్కి ఎలా వెళ్ళాలో అడిగి తెలుసుకొని ఫైనల్గా ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడం వల్ల వచ్చే హ్యాపీనెస్ ఎంతో బాగుంటుంది.
At 3:30 p.m. we reached the destination Ramappa temple. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఈ దేవాలయాన్ని క్రీస్తకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర రుద్రుడు కట్టించాడు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం 220 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపించింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయి. చైనాలోని ఫూజులో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. 2021 జూలై 25న రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. ఫైనల్లీ ఐఎమ్ హియర్ ఇన్ రామప్ప టెంపుల్. సో మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇదే రామప్ప టెంపుల్. భారతదేశంలోనే ఒక శిల్పి పేరు మీదుగా ఉన్న ఒకే ఒక ఆలయం అన్నమాట ఇది రామప్ప ఆలయము. సో ఈ టెంపుల్కి ఏంటంటే ఇంతకుముందు రామేశ్వర ఆలయం అని పేరు ఉండేది, కాలక్రమేణా దీని పేరు రామప్ప ఆలయంగా మారింది. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా గుర్తించారు. సో దానికి అలా గుర్తించడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఒక డిఫరెంట్ టెక్నాలజీతో కట్టారనమాట. ఈ ఆలయాన్ని కంప్లీట్ డిఫరెంట్ టెక్నాలజీతో కట్టారు. అదే శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇసుక పైన ఈ ఆలయాన్ని కట్టారు. దీనికి పునాది ఉండదన్నమాట. పునాది లేకుండా సో ఇసుక పైన కట్టడం వల్ల ఏంటంటే ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు ఈ ఆలయం అనేది చెక్కు చెదరకుండా అలాగే స్టేబుల్గా ఉంటుందంట. సో ఈ ప్లేస్లో ఒకసారి భూకంపం రావడం కూడా జరిగింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఈ ఆలయానికి ఏమైందంటే లోపల ఉన్న రాళ్ళు కిందకి వెళ్ళిపోయాయి, కొన్ని రాళ్ళు పైకి రావడం జరిగింది. సో అలా అయింది తప్ప ఆలయానికి మాత్రం ఏం కాలేదు. సో అది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. అవి నేను మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలో. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన వాళ్ళు. సో ఈ ఆలయానికి 800 years హిస్టరీ ఉందన్నమాట. 800 years బ్యాక్ ఎలా ఉన్నాయి ఈ రాళ్ళు అదే కలర్లో ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా ఫేడ్ అవ్వలేదు అన్నమాట కలర్ కూడా. సో దానికి ఇంకో సెకండ్ రీజన్ అన్నమాట. థర్డ్ రీజన్ వచ్చేసి ఈ ఆలయం గోపురం పైన ఉన్న బ్రిక్స్ అన్నమాట. సో ఆ బ్రిక్స్ ఏంటంటే ఇక్కడ తేలికపాటి బ్రిక్స్ యూజ్ చేశారు. సో మనం ప్రజెంట్ డేస్లో చూస్తున్నాము తేలికపాటి అంటే వెయిట్లెస్ బ్రిక్స్ని యూజ్ చేయడం. సో అలాంటి టెక్నాలజీని ఆ టైంలోనే కనుగొని సో ఇక్కడ ఉన్న రాళ్ళపైన ఎక్కువ వెయిట్ పడకూడదని ఈ గోపురాన్ని తక్కువ వెయిట్లో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఆ బ్రిక్స్ని తయారు చేశారు. ఆ బ్రిక్స్ని ఏంటంటే వరి పొట్టు నెక్స్ట్ బూడితో తయారు చేశారు. బూడితో తయారు చేసి ఈ గోపురాన్ని కట్టడం జరిగింది. సో దీనివల్ల యునెస్కో వాళ్ళు ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా గుర్తించారు. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళను తెలియజేస్తుంది. ఈ ఆలయం గర్భాలయం లోపల నల్లటి నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఈ ఆలయం మండపం లోపల స్తంభాలపైన దోలాలపైన రామాయణ ఇతిహాసాలను తెలియజేసే ఎన్నో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం లోపల బయట ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శిల్పానికి ఒక ఆకారం కాకుండా కొన్ని శిల్పాలకి 3 ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. అలా 3 ఆకారాలు ఉన్న శిల్పాలకి ఒక పేరు కూడా ఈ రామప్ప ఆలయంలో పెట్టారు. ఇలాంటి శిల్పాలను మనం ఈ రామప్ప ఆలయంలో తప్ప మరెక్కడా చూడలేము. ఇది ఇక్కడ రామప్ప శిల్పుల యొక్క నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని భూకంపాలకు తట్టుకొని ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని రాళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, కొన్ని రాళ్ళు పైకి లేచాయి. సో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు ఇలా జరిగిందంట. సో కొన్ని రాళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోయి కొన్ని రాళ్ళు పైకి లేవడం జరిగింది. కానీ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు. ఎందుకంటే ఇది శాండ్వుడ్ టెక్నాలజీతో కట్టడం వల్ల సో ఆలయం భూకంపాలకు తట్టుకొని నిలబడి ఉంది. అంతేకాదు ఇక్కడ ఆలయం లోపల ఉన్న స్తంభాలు కూడా కొన్ని కదిలిపోయాయి. సో వాటిని రిపేర్ చేయడానికి పురావస్తు శాఖ వారు వాటికి సపోర్ట్గా కొన్ని రాళ్ళను పెట్టి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు చూసిన శివాలయాలన్నింటిలో నందీశ్వరుడు శివుడి వైపు చూడటం మనం చూసాం. సో బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ నందీశ్వరుడు మాత్రమే రైట్ సైడ్ చూస్తూ ఉంటారు అనమాట. అదిగాక ఒక లెగ్ని పైకి పెట్టి ఉంటారు. సో ఇదేంటంటే ఏమి ఇండికేట్ చేస్తుందండి ఇక్కడ. సో ఎప్పుడైనా యజమాని పిలిస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చే విధంగా అక్కడ నందీశ్వరుని డిజైన్ చేశారు. అంతేకాదు, మనం నందీశ్వరుడు ముందుకు వచ్చి చూస్తే ఈ నందీశ్వరుడు డైరెక్ట్గా మన వైపు చూస్తున్నట్టు ఉండిద్ది. సో మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని ఇంటర్లింకింగ్ టెక్నాలజీతో కట్టారు. ఏదైతే కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నింటిని కూడా ఇంటర్లింకింగ్ టెక్నాలజీతో కట్టుంటారు. సో ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నీ కూడా స్టార్ షేప్లో ఉంటాయన్నమాట. మనం ఏదైతే వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉందో 1000 స్తంభాల గుడి కూడా స్టార్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా స్టార్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఏనుగుల్ని ఇండికేట్ చేశారు, ఇంకా స్టార్ సింబల్స్ని ఇండికేట్ చేశారు. సో వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంది కదా, అది కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది. ఈ రామప్ప టెంపుల్ కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్ని ఏంటంటే స్టార్ ఆకారంలో కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా, దానికి గుర్తుగా ఈ టెంపుల్ పైన, రామప్ప టెంపుల్ పైన స్టార్ సింబల్ చేశారు. అంతేకాదు, ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు రాళ్ళను తీసుకురావాలంటే ఏనుగు హెల్ప్ కావాలి మనకి. సో ఆ టైంలో ఏనుగు హెల్ప్ తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆ ఏనుగులకి కృతజ్ఞత చేయడానికి 526 ఏనుగుల్ని ఇక్కడ ముద్రించడం జరిగింది. కొన్ని ఏనుగులు ఏంటంటే ఆలయంలోకి వెళ్తున్నట్టు, కొన్ని ఏనుగులు ఆలయం నుంచి బయటకు వస్తున్నట్టు మనకి దారి చూపించే విధంగా ఇక్కడ శిల్పులు చెక్కడం జరిగింది అన్నమాట. సో అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. బట్ ఈ టెంపుల్ రీచ్ అవ్వటం ఎంత కష్టమో, టెంపుల్ నుండి హైదరాబాద్ రావటం అంతే కష్టం. హైదరాబాద్ అనే కాదు, వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా లేదు. సో ఎవ్రీడే నైట్ 10:30 PM హైదరాబాద్ టు రామప్ప టెంపుల్కి డైరెక్ట్ బస్సు ఉంది. మళ్ళీ రామప్ప టెంపుల్ నుండి హైదరాబాద్కి 5 PM బస్సు ఉంది. సో ఎవరైనా హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఈ బస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం బెటర్. లేదంటే రామప్ప టెంపుల్ నుండి 1 km పాలంపేట వరకు నడిచి అక్కడ బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి ములుగు పరకాల రీచ్ అయ్యి అక్కడ నుండి అగైన్ హనుమకొండకి వచ్చేసి హనుమకొండ నుండి హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి. ఇలా మీరు హైదరాబాద్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. లేదు మీరు టెంపుల్ నుండి ఎర్లీగా రిటర్న్ అయితే 5 AM బస్సు ఎక్కేస్తే నైట్ 10 to 11 PM టైంకి హైదరాబాద్ రీచ్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ రామప్ప టెంపుల్కి ఇంత మంచి హిస్టరీ ఉంది కదా. సో నేను ఎలా రావాలి ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మినరే.